ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. తిరిగి ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము కొరకై దేవుడు మనలందరినీ సమకూర్చున్నాడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీపించి బలపరచును గాక. మంచిది. వాక్య ధ్యానం కొరకై మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. వాక్య భాగము 10వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనము మరి ఉన్న వాక్య భాగాన్ని నిన్ను చదువుకున్నాము. అయితే 3వ వచనములో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనము మొదటి వచనంలో మరి మొదటి భాగంలో ఉన్న యొక్క సబ్జెక్టుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సామెతలు 10వ అధ్యాయము 3వ వచనం చదువుతూ ఉన్నాను, గమనించండి. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలిగొననీయుడు. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి కొననీయుడు. దేవుని నమ్ముకున్న నీవు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నువ్వు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఇక అన్నటికి కూడా ఆకలి కొనవు. మరి అలాంటి యొక్క నీతిమంతుని గురించి మనం ఒక ఆయన్ని చూద్దాము. ఆయన ఎవరో కాదు కానీ ఆయన మన పితరుడైన ఏలియా అయి ఉన్నాడు. చదువుకుందాము. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము రాస్తున్న మాటలను గురించి మనము గమనిద్దాం. 8వ వచనము, మొదటి రాజులు 17:8 నేను చదువుతాను, గమనించండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణమైన సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. దేవుని యందు భయభక్తులు కలిగిన ఏలియా అతడు ఆకలి కొనకుండా మరి సారెపేత అనే యొక్క పట్టణంలో ఉన్న ఒక విధవరాలకి దేవుడు ఆమెని మరి సిద్ధపరిచినాడు. దైవ సేవకుడిని మరి నీతిమంతుడిగా దేవుని యొక్క విధానంలో కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన ఆకలి కొనకుండా ఉండాలి అని. ఎందుకని అంటే దేవుణ్ణి సంపూర్ణంగా ఆయన నమ్మి ఉన్నాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. కాబట్టి ఏలియా ఆకలి కొనటము ప్రభువుకి ఇష్టం లేదు. కనుకనే సారెపేత అనే యొక్క విధవరాల దగ్గరికి వెళ్తే ఆ విధవరాలని మరి పోషించడానికి తన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ కూడా 3.5 సంవత్సరాలు భయంకరమైన ఆ కరువు ఆ యొక్క మరి పట్టణ ప్రాంతంలో వచ్చినప్పుడు కూడా వారును వారింటి వారును సమృద్ధిగా పోషించబడ్డారు. నిజమే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎన్నటికి కూడా ఆకలి కొననీయడు. ఒక మాట వాగ్దానం ఉన్నది, సింహం పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో కానీ నా పిల్లలు ఎన్నటికి లేమి కలిగి ఉండరు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎన్నటికి మరి ఆకలి కొననీయుడు. నీకు ఎలాంటి యొక్క కొదవ ఉండదు. అంతా సర్వసమృద్ధిగా దేవుడు నిన్ను దీవించి బలపరిచేవాడుగా ఉంటాడు. కనుక మరి విశ్వాస జీవితంలో నిలబడి దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభువా, చెప్పిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం మీ యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతున్నది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క రక్త సంబంధులకు, మీ స్నేహితులకు, బంధువులకు అందరికి కూడా పరిచయం చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్.